ఉన్నాను. తీరా మోసి కిందకు వచ్చాక నన్ను పోలీసులకు అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత నేను సూసైడ్ చేసుకుందామని చెయ్యి కూడా కట్ చేసుకున్నాను. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా ఆ రోజు మిస్ అయిన రాజు మళ్ళీ నాకు కనిపించాడు. రాజు కనిపిస్తే ఆ కావ్యను అంతం చేసైనా సరే రాజుని దక్కించుకోవాలని ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం కాస్త వృధా అయ్యింది అనుకున్నాను. కానీ రాజు గతాన్ని మర్చిపోవడం నా కోసమే అని అనిపించి రాజుని ఇంటికి తీసుకొచ్చి లేనిపోని గతాన్ని సృష్టించి తన తల్లిదండ్రులను చంపేసి నాకు రాజుకి ఎంగేజ్మెంట్ అయిందని ఎన్నో కథలు చెప్పాను. అయినా కానీ రాజు దేన్ని నమ్మినట్టు లేడు. కానీ కావ్య చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉన్నాడు రాజైతే. ఇప్పుడు కావ్య రమ్మంది కాబట్టే కదా గుడికి వెళ్ళాడు, వాళ్ళమ్మతో కేక్ కటింగ్ చేయించాడు. ఇలాగే ఉంటే రాజు నాకు దూరం అయిపోతాడమ్మా. రాజుని నేను దక్కించుకోవాలి, రాజుని నేను వదులుకోలేను, నా ప్రాణం పోతుందమ్మా అని చెప్పనగానే అది కాదు బేబీ, రాజు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కదా అనగానే నేను నాన్నతో ఆడించిన నాటకానికి రాజు పెళ్లి చేసుకుంటానని ఒప్పించాడు. కానీ అది నిజం కాదని నా మనసు కనిపిస్తుంది. అప్పుడేదో నాన్న చెప్పడం వల్ల నాన్న చనిపోతాను అని అనుకునడం వల్ల అలా చెప్పాడే తప్ప రాజు మనస్ఫూర్తిగా చెప్పింది కాదు. అసలు రాజు మనసులో నా మీద ఫీలింగే కలగట్లేదమ్మా. నువ్వు చెప్తే నమ్మవు, రాజు అసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. రాజు పేరును కాస్త రామ్గా మార్చాను. ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసినా నాకు రాజు దక్కేటట్టే కనిపించట్లేదు. ఇంకా ఈ జన్మకి రాజు నాకు దక్కడేమో, నేను బ్రతికుండను, నేను చనిపోతాను అంటూ యామిని గొడవ చేస్తూ ఉండగానే ఈ మాటలన్నీ విన్న రాజు గతం గుర్తు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. ట్రై చేసేసరికి ఒక్కసారిగా ఇంకా రాజ్కి పైకి చూడడంతో మేడమేంచి యామిని రాజ్ అంటూ పిలవడం అదంతా కూడా తన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండడం మొత్తం విషయం అంతా కూడా రాజ్ కళ్ళ ముందు అలా బొమ్మలు కదులుతున్నట్టుగా తన గతం మొత్తం ఒక్క క్షణంలో అలా అన్నీ చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్గా జరిగిపోతూ కంటి ముందు కనిపించేసరికి ఒక్కసారిగా రాజు గట్టిగా కేక వేసి అక్కడే గుమ్మం దగ్గర పడిపోతాడు. రాజ్ మాట్లాగుందే అనుకుంటూ గబగబా బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి రాజు పడిపోయాడు. ఏంటి మమ్మీ, రాజు ఎప్పుడొచ్చి ఉండొచ్చు అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు బేబీ. మన మాటలన్నీ రాజు వినేశాడేమో, రాజు వినేయడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయాడేమో. అసలు రాజు ఎప్పుడొచ్చాడో కూడా చూసుకోలేదు మనం మాటలు వింటే ఇప్పుడు రాజు అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి అని చెప్పనేసరికి ఏదో ఒకటి చూద్దాంలే మమ్మీ, ముందైతే రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్దామని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఏమైందండి అని చెప్పాను కానీ కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పనేసరికి వెంటనే లోపలికి తీసుకెళ్ళి 1-2 ఇంజక్షన్లు చేసేసరికి 2 గంటల వరకు స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. ఆయన మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకోసమని ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టే రెస్ట్ కావాలి అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో ఈ ముగ్గురు కూడా బయట కూర్చుని ఉంటారు. రాజ్కి ఏమీ కాదు కదా మమ్మీ, రాజ్ నాకు దక్కుతాడు కదా అని ముగ్గురు ఆలోచించుకుంటూ బయటే కూర్చుని ఉంటారు. ఇంకా ఇంటికి వెళ్ళిన కావ్య అపర్ణ చాలా సంతోషంగా అపర్ణ తిరిగి రావడంతో ఏంటి అపర్ణ చాలా సంతోషంగా ఉన్నావు, కళ్ళల్లో కన్నీళ్ళేంటి, ఏమైంది అనగాని ఏమీ లేదులే అత్తయ్య, చాలా సంతోషంగానే ఉంది, అన్నదానం చాలా బాగా జరిగిందని అపర్ణ చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. రుద్రాని రాహుల్ మాత్రం అనుమానపు చూపు మాత్రం చూడడం మానుకోరు. ఏదో జరుగుతుంది, అత్తగారు కోడలు కలిసి ఏదో చేస్తున్నారు అని రుద్రానికి అనుమానం రానే వస్తుంది. ఇంకా గంట గడిచిపోతుంది. ఇంకొక గంట గడిచిన తర్వాత స్పృహలోకి వస్తాడు కదా అనుకుని గబగబా లోపలికి వెళ్ళి చూసేసరికి బెడ్ ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే రాజు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడే రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది. గతం గుర్తొచ్చేసి ఇంకా రాజు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండేసరికి మమ్మీ అని పిలవడంతో గదిలో ఉన్న అపర్ణకు రాజు పిలుపు ఎంత స్పష్టంగా విని పరుగున బయటకు వస్తుంది. నాన్న రాజ్ అని చెప్పనేసరికి అందరూ కూడా చూస్తూ ఉంటారు. నాన్న రాజ్ అని చెప్పను కానీ ఇంకా కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఏంటి కళావతి అలా చూస్తున్నావు అని చెప్పాను కానీ నాన్న నీకేం కాలేదు కదా అని కానీ ఏం కాలేదు మమ్మీ,
బాగున్నారా డాడీ, బాగున్నావా నానమ్మ అని అందరినీ పలకరిస్తాడు. ఏవండి మీకు అని చెప్పాను కానీ ఏంటి కళావతి అలా చూస్తున్నావు? నేను బాగానే ఉన్నాను, నాకు గతం గుర్తొచ్చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. గతం గుర్తు రావడం ఏంటి అనగానే ఇన్ని రోజులు నాకు గతం మర్చిపోయాను, ఎందుకంటే నాకు తగిలిన గాయం అంత పెద్దది కాబట్టే నేను గతాన్ని మర్చిపోయాను అని చెప్పి రాజ్ అంటాడు. అనేసరికి ఇంకా యామని హాస్పిటల్ అంతా చూసుకుంటుంది కదా, ఎక్కడ రాజ్ కనిపించడు. ఇంటికి వెళ్ళి చూస్తారు, ఇంటి దగ్గర కూడా రాజ్ ఉండడు. ఇంటి దగ్గర కూడా ఉండకపోవడంతో ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్ళుంటాడు, ఖచ్చితంగా వెళ్ళుంటాడు. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానని కానీ వద్దు యామని, అక్కడికి వెళ్తే నువ్వు దొరికిపోతావని కానీ ఏం పర్వాలేదు, ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అంటూ యామని అక్కడికి వెళ్ళి రా బావా వెళ్దాము అని చెప్పాను. కానీ ఎవరమ్మాయి నువ్వు, నా మనవడిని పట్టుకుని బావా అంటావేంటి అని చెప్పాను. కానీ కాదు తను నా బావ అని చెప్పనేసరికి నేను నీ బావను కాదు యామని, ఇన్ని రోజులు ఆడిన నాటకాలు చాలు, నాకు గతం పూర్తిగా గుర్తొచ్చేసింది. మీ అమ్మా నాన్నలు పట్టుకుని నా మేనమామ మేనత్త అని చెప్పి నా తల్లిదండ్రులు చనిపోయారంటూ బాగానే కట్టుకదల్లావు, కానీ నువ్వు నా మరదలివి కాదు, నీకు నాకు ఎంగేజ్మెంటు జరగలేదు, వచ్చిన దారిని వెంటే వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పాను. కానీ లేదు రాజ్, నాకు నువ్వంటే ప్రాణం, నిన్ను నేను వదులుకోలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాను. కానీ నీకు ఒక్కసారి చెప్తే వినిపించదా యామని, నాకు పెళ్ళయింది, నా భార్య కళావతి, నాకెన్ని జన్మలెత్తినా నా భార్యే నాకు ఉంటుంది, అయినా నిన్ను ఇష్టం లేదు, నీలాంటి దాన్ని నేను చేసుకోను అనగాని నాకు దక్కని నువ్వు ఎవ్వరికీ దక్కడానికి వీల్లేదు అంటూ ఇంకా కావ్య వైపు గన్ పెట్టేసరికి యామిని ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, కావ్యకి ఏదైనా అయితే మాత్రం నేను నిన్ను చంపేస్తానని. కానీ నీ చేతుల్లోనే కదా రాజ్, చావైనా బ్రతికైనా నీ చేతుల్లోనే కదా, నాకు సంతోషమే, సంతోషంగా చావుని స్వీకరిస్తాను అని చెప్పాను. కానీ యామిని చిరాకు తెప్పించుకో అని చెప్పి రాజ్ అంటూనే ఉంటాడు. ఇంకీలోపు అప్పు రానే వస్తుంది. రావడంతో ఒక్క చేతి మీద ఒక్క దెబ్బ కొట్టి తన చేతిని వెనక్కి విరిచి, నా అక్కను చంపడానికి గన్ గురిపెడతావా, ఎంత ధైర్యమే నీకు, అసలు నువ్వు బయట ఉంటే కదా మా అక్క బావలకు ప్రమాదం తలపెట్టడానికి, నిన్ను జీవితాంతం జైల్లోనే ఉంచుతాను, మా బావని కిడ్నాప్ చేశావని కిడ్నాప్ కేసు ఒకటి పెట్టినా, వాళ్ళిద్దరినీ యాక్సిడెంట్ చేయడానికి ప్లాన్ చేసావని కేసు పెట్టినా నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు, ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పాను. కానీ వదిలేసే అప్పు అనగానే లేదు వదిలేస్తే కుదరదు బావా, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంత క్షోభ అనుభవించారో నాకు మాత్రమే తెలుసు, అలాంటిది దీన్ని వదిలేయడమా, నువ్వప్పుడు మాకే దొరుకుంటే మేమే నిన్ను గతం గుర్తు వచ్చేలా చేసేవాళ్ళం కదా, అది చేయడం మానేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అందరి ముందు నిన్ను దూరం చేస్తుందా, అక్క ఎలా బాధపడింది, పెద్దత్తయ్య గారు ఎలా బాధపడ్డారు, ఆ బాధపడ్డదానికి ప్రతిఫలం తనకి దక్కాలి కదా, అందుకోసమని తనను అరెస్ట్ చేసి జీవితాంతం జైల్లో ఉంచేటట్టు చేస్తాను, కటకటాలు ఊసలు లెక్కెట్టేది కానీ పద అంటూ ఇంకా యామనిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. నిన్ను వదిలిపెట్టను కావ్య, అస్సలు వదిలిపెట్టను, రాజ్ నావాడు, ఎప్పటికీ నావాడే, నన్ను రాజ్ని ఎవరూ విడదీయలేరు, రాజుని నేను సొంతం చేసుకుంటాను అంటూ యామని మాట్లాడుతూ తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అప్పు అయితే ఇంకా కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏంటిది యామని ఎలా మాట్లాడింది, నిజంగానే నా భర్తను తీసేసుకుంటుందా అని కావ్య ఆలోచిస్తూ ఉండగా, ఏంటి కావ్య యామని అన్న మాటల్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా, దాని మాటలు ఏమీ పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి ఇంకా కావ్య అయితే రాజుని తీసుకుని పైకి వెళ్ళమని చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.